బట్ ఒకవేళ ఫ్యూచర్‌లో ఇది కంప్లీట్‌గా ఏఐ అనేది గాని, లేదంటే టెక్నాలజీ అనేది ఓవర్‌టేక్ అయిపోయి, ఒక భాషని తర్వాత సింపుల్‌గా లాంగ్వేజ్ స్పెసిఫిక్‌గా ఉంది. ఇప్పుడు సబ్‌టైటిల్స్ మార్చుకున్నట్టుగా చేసుకుంటే, వస్తోంది. అది కూడా వచ్చేసిందా? వచ్చేస్తోంది. ఓకే. వస్తున్నా వచ్చేస్తున్నా ఆ! సో, అప్పుడు అయిపోయింది. మరి డబ్బింగ్ ఇండస్ట్రీ సర్వైవల్ ఎలాగా మరి? ఇంక లేదు. ఓకే. ఇది నిజం. ఇదొస్తోంది టెక్నాలజీ. డేంజర్ వెల్ ఇది. మామూలుగా గాదు. ఓకే. ఎందుకంటే యూఎస్‌లో కొన్ని లాంగ్వేజ్‌కి యూజ్ ఐ నో. ఐ చేస్తున్నారని నో. చూసాను. ఎందుకంటే యాపిల్ సిరీస్ ఏదైతే ఇంగ్లీష్ ఉన్న వాయిస్ ఉందో జస్ట్ దాన్ని డైరెక్ట్‌గా రకరకాల ఫారెన్ లాంగ్వేజ్‌లోకి ఆహ్, ఆహ్, స్పానిష్ కావచ్చు, రకరకాల ఫారెన్ లాంగ్వేజెస్ అన్నిటిని కూడా చాలా సింపుల్‌గా చేసేస్తుంది. కరెక్ట్. బట్ అది చాలా లిమిటెడ్‌గా మాత్రమే యూజ్ చేయగలుగుతున్నారు. దట్ టూ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మూవీస్‌కి మాత్రమే యూజ్ చేయగలుగుతున్నారనేది ప్రస్తుతానికి నడుస్తుందది. అవును. బట్ ఇంకా ఇండియాలోకి అయితే వచ్చిందనుకోవట్లేదు నేనింకా. హ్మ్. వచ్చిందా? ఏమన్నా వాడుతున్నారా? నాట్ యెట్. ఇంకా లేదు. టైం బట్ పడుతుంది. యెట్ టు కమ్. టైం పడుతుంది కొంచెం. ఓకే. సో, వీళ్ళందరూ కొంచెం ప్రిపేర్డ్‌గా వేరే ఆప్షన్ బీలు పెట్టుకొని రెడీగా అదే. ఉండాలి. మీరందరూ వెళ్లి వేరే పనులు చూసుకోండమ్మా అన్నట్టు సర్దుకోవాల్సిందే. నేనైనా అంతే. ఆ ఆ! ఫీల్ నుంచి తప్పుకోవాలి అంతే ట్రూ. బ్రో. ట్రూ.